అందరికి హ్యాపీ కృష్ణాష్టమి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నేను కళ్యాణి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మేము మా చిన్ని తండ్రిని కృష్ణుడిగా గెటప్ వేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి గాయస్. వీడియో పోస్ట్ చేయడం కాస్త లేట్ అయిపోయింది అనమాట. మీరు మీ కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కమెంట్లో చెప్పండి. అండ్ మా చిన్ని తండ్రిని మేము కృష్ణయ్యగా రెడీ చేస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో రీసెంట్గా 5th మంత్ కంప్లీట్ అయింది అనమాట మా చిన్నోడిది. సో 5th మంత్ ఫోటోషూట్ కూడా ఇదే థీమ్తో చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. అందుకనేసి అయితే ఫస్ట్ నేను కింద ఒక బెడ్షీట్ ఇంకా దానిపైన ఒక వైట్ క్లాత్ వేసి అరేంజ్ చేశాను అనమాట ఫోటోషూట్ కోసము. వైట్ క్లాత్ అయితే కొంచెం షైనింగ్ గా ఉన్నింది అనమాట. అలాంటి క్లాత్ అయితే చూస్ చేసుకొని వేసుకున్నాను. దాని తర్వాత ఇలా వెన్న పెట్టడానికి ఒక మట్టి కుండని అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఈ మట్టి కుండని ఎలా అరేంజ్ చేయాలా అని చూస్తున్నాము. ఫస్ట్ అయితే ఇలా పాట్ కి ఒక బ్లూ కలర్ స్ట్రింగ్ అయితే టై చేశాను అనమాట చుట్టి. తర్వాత కింద ఎలా పెట్టాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నాము. తర్వాత ఒక ఫ్లవర్ స్ట్రింగ్ తీసుకొని ఇలా కింద అరేంజ్ చేసి దానిపైన ఇలా పాట్ స్లాంటింగ్ గా పెడితే చూడటానికి చాలా బాగుంటుంది అనేసి అనుకున్నాము. తర్వాత ఫుల్ ఇలాంటి రెడీమేడ్ ఫ్లవర్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ ఫ్లవర్స్ కాదనమాట, ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. సో ఈ ఫ్లవర్ స్ట్రింగ్స్ వచ్చేసి ఇలా బార్డర్ అయితే పెట్టేశాను. నాకైతే చాలా సింపుల్ గా చేయడం ఇష్టం అనమాట. ఓవర్ గా అది ఇది వేసి లైక్ క్లమ్జీగా ఉంటుంది అనమాట ఫోటోషూట్ లో. సో ఇలా సింపుల్ గా ఫ్లవర్ స్ట్రింగ్స్ తో బార్డర్ పెట్టేసి దాని తర్వాత ఇంకో ఫ్లవర్ స్ట్రింగ్ తో ఇలా 6 అని కూడా పెట్టేశాను అనమాట. పెట్టేసి దాని తర్వాత పాట్ పెట్టి చూసారు ఇలా స్టాండింగ్ పెట్టి లోపల ఫస్ట్ అయితే ఒక క్లాత్ ఫిల్ చేసాను అనమాట. పాట్ లో క్లాత్ ఫిల్ చేసిన తర్వాత కాస్త కాటన్ తీసుకొని పైన అయితే ఇలా అరేంజ్ చేశాను. బికాజ్ మా చిన్నవాడికి ఇంకా సాలిడ్ స్టార్ట్ చేయలేదన్నమాట. 5th మంతే కదా ఫినిష్ అయింది. ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసేసి ఇంకా మా చిన్నోడు అప్పటికే నిద్రలేసేసాడు అనమాట. కరెక్ట్ గా ఈ అరేంజ్మెంట్స్ రెడీ అయ్యేపాటికి చిన్నోడు నిద్రలేసాడు. ఇంకా నేను వెళ్ళి వాడి కాస్ట్యూమ్ అంతా ఓపెన్ చేశాను అనమాట. నేను ఓపెన్ చేస్తుంటే ఎంత అట్రాక్టివ్ గా చూస్తా ఉన్నాడు అసలు. నా కోసమే నా అమ్మ అని అడుగుతా ఉన్నాడు అనుకుంటాను. దాని తర్వాత నీకోసమే నా అన్న అని చెప్పేసి నేను ఫ్లూట్ ఇచ్చాను. చేతిలో పట్టుకొని ఎంత బాగా ఆడుకుంటా ఉన్నాడు. సరే ఇంకా వీడిని రెడీ చేసే ముందే నేను కొంచెం రెడీ అవుదామని అనుకున్నాను. ఎందుకు అంటారా, మరి కృష్ణుడికి యశోదమ్మ ఉండాలి కదా, అందుకనేసి అనమాట. సో నేను కొంచెం ఫస్ట్ మేకప్ వేసుకునేసాను అనమాట. చిన్నోడిని రెడీ చేసే ముందే నేను మేకప్ ఇంకా హెయిర్ అయితే రెడీ చేసుకునేసాను. ఎందుకు అంటారా, ఫస్ట్ అయితే 5th మంత్ ఫోటోషూట్ చేసేస్తాము. దాని తర్వాత యశోద అమ్మ కృష్ణుడి ఫోటోషూట్ చేస్తాం అనమాట. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ మేకప్ హెయిర్ స్టైల్ వేసుకునేసి చిన్నోడిని కృష్ణుడిగా రెడీ చేయడానికి అయితే వచ్చేసాను అనమాట. చూసారా, ఫస్ట్ ఇలా బొట్లు పెడతా ఉన్నాను. అస్సలు చాలా కష్టం అనమాట చిన్నపిల్లల్ని రెడీ చేయడం. బట్ మనం అన్ని ఇప్పుడే చేయగలం. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతే మన మాట అస్సలు వినరు కదా. ఏమైనా కానీ ఈ 1 year లోపలే మనం చేసుకోగలం వాళ్ళకి, మనకి ఇష్టం వచ్చినట్టు. సో క్యూట్ గా ఏం చేసినా చేయించుకుంటారు కదా, అందుకని చెప్పేసి అనమాట. అండ్ ఆల్సో పెద్దవాళ్ళు అయిపోతే ఈ ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట వాళ్ళకి ఇలాంటివి చేయడానికి. మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు చేయడానికి. చిన్నగా ఉన్నప్పుడు క్యూట్ గా ఉంటారు, అన్ని చేయగలము. సో ఇంకా చిన్న బొట్లు పెడతా ఉంటే చాలా డిస్ట్రాక్ట్ చేయాలన్నమాట వాడిని. అది ఇది చూపిస్తూ చాలా డిస్ట్రాక్ట్ చేసాము. సో పెట్టడానికి అలో చేశాడనమాట. దాని తర్వాత ఒక్కొక్కటిగా కాస్ట్యూమ్ ఇంకా వేర్ చేశాను. చూసారు కదా ఎలా ఏడుస్తున్నాడు, అసలు ఉండటం లేదనమాట. తర్వాత మా చిన్న కృష్ణుడు అయితే ఫైనల్ గా రెడీ అయిపోయాడు అనమాట. చూసారు కదా ఎంత క్యూట్ గా ఉన్నాడు అసలు. నేను ఆల్మోస్ట్ 2-3 weeks నుంచి వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు నా చిన్ని తండ్రిని కృష్ణుడిగా చూస్తాను అని చెప్పేసి. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉండాను నిజంగా, అసలు చెప్పలేను అనమాట మాటల్లో. మేబీ అందరూ చిన్ని బేబీస్ ఉండే మదర్స్ కంటే ఇలాంటి ఎక్సైట్మెంటే ఉంటుందేమో తెలియదు నాకు. ఇంకా సో ఈ రెడీ చేసేసి ఇంకా తీసుకొని వచ్చామన్నమాట. బిగ్గెస్ట్ జోక్ ఏంటో చెప్పినా నేను మీకు, యాక్చువల్లీ మా చిన్నోడు 5th మంత్ కంప్లీట్ అయింది కదా. సో మేము 5 అని రాయాలి, కానీ మేము 6 అని రాసామన్నమాట. అసలు మా మైండ్స్ ఎక్కడున్నాయో అసలు తెలియదు. ఇంకా వచ్చేసి ఆ 6 ని 5 గా మార్చేసి ఇంకా మా చిన్ని తండ్రిని అక్కడ ప్లేస్ చేసి ఫస్ట్ ఫోటోషూట్ అయితే చేసామన్నమాట. అసలు చాలా కష్టం, వాళ్ళని పోజెస్ తీయాలి అనుకుంటే ఫొటోస్ పోజెస్ చాలా కష్టం అనమాట. అస్సలు ఇవే పోజెస్ మనమే ఎలాగో ఒకలాగా చూసి పోజెస్ చూసుకొని ఫోటో తీసుకోవాలన్నమాట. ఇంకా వాళ్ళ కాస్ట్యూమ్ కూడా వేసినట్టు ఉండదు అనమాట. బికాజ్ వాళ్ళు కదులుతూనే ఉంటారు. అది పడిపోతే ఇది పడిపోతుంది, ఇది పడిపోతే అది, మళ్ళీ అరేంజ్ చేసి అంత కష్టంగా చేయాలి వాళ్ళకి. దాని తర్వాత అయితే చూడండి ఫైనల్ కొంచెం పోజెస్ ఇచ్చాడు. కొన్ని వీడియోస్ అయితే రిమూవ్ చేసామన్నమాట. చాలా క్యూట్ గా వచ్చిండే. ఫ్లూట్ పట్టుకొని చూస్తూ ఇలా ఆడుతూ ఉన్నాడు అనమాట. చాలా క్యూట్ గా అనిపించింది. ఇంకా చూసారు కదా ఆ తండు అని అయితే ఇలా పీకేశాడు. ఇంకా ఇలా ఫొటోస్ తీసేసాక నేనైతే వెళ్ళాను అనమాట. వెళ్ళి ఫాస్ట్ గా నేను కూడా కాస్ట్యూమ్ వేసుకునేసాను. సింపుల్ గా ఇలా ఒక హాఫ్ సారీ ఉన్నింది అనమాట. ఈ హాఫ్ సారీ అయితే వేసుకునేసి దాని దుప్పట్టాని ఇలా తలపైన ఇలా వేసుకునేసాను అనమాట. సో సింపుల్ అనమాట నా కాస్ట్యూమ్. ఎక్కువ నాకు కూడా చేయాలనిపించలేదు.
ఎందుకని చెప్పేసి తర్వాత నాకు కూడా చిన్న చిన్నగా బొట్టు పెట్టుకునేసాను అనమాట. పెట్టుకునేసి దాని తర్వాత అయితే మేము వచ్చి కొన్ని వీడియోస్ తీసుకున్నాము రీల్స్ కోసం అని చెప్పేసి. ర్యాండమ్ గానే తీసుకున్నాము, స్పెసిఫిక్ గా ఏం చేయలేదు. సో ఇంకా ర్యాండమ్ గా ఇలా కొన్ని వీడియోస్ తీసుకునేసి కొన్ని ఫొటోస్ కూడా తీసుకునేసాం అనమాట. సో ఈ ర్యాండమ్ వీడియోస్ ని తర్వాత మనం రీల్స్ గా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. అలాగైతే నేను చేసుకున్నాను. ఇంకా ఇలా వీడియోస్ ఫొటోస్ అయిపోయాక ఇంకా లాస్ట్ లో అయితే నేను కొన్ని ఫొటోస్ పోస్ట్ చేశాను, ఖచ్చితంగా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మా 5th మంత్ చిన్నోడిది 5th మంత్ ఫోటోషూట్ది, అలాగే యశోద అమ్మ కన్నయ్యది అనమాట. వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.